దేవుని గద్దింపును గనక మనం మంచిగా స్వీకరించామనుకోండి, జీవ మార్గంలో ఉంటామంటండి. ఒకవేళ గనక గద్దింపును మనం గనక తిరస్కరించామనుకోండి, ఏమవుతామంటండి? నాశనం అవుతాం. అదే చెప్తున్నారు కదా దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనం ఒక మాట చెప్పాం. మన బిడ్డకి కానీ, లేదు అనంటే ఇంట్లో ఉన్నటువంటి ఎవరికైనా గాని ఒక మాట చెప్పాం. వాళ్ళు అదే రిపీట్ చేస్తా ఉన్నారనుకోండి, ఏమొస్తది? విసుగొచ్చేస్తది మనకి. విసుగొచ్చేసి ఈళ్ళు ఇంతే మారరని చెప్పేసి వదిలేస్తాం. అంతేనా కాదా? చెప్పరు. అది మన యొక్క స్వభావం అది. కానీ దేవుడి దగ్గరికొచ్చేసరికి చెప్తానే ఉన్నారండి. ఆయనకి లేనటువంటి విసుగు మనకెందుకొస్తుంది ఆలోచన చేయండి. ఇలాగా ఇంతే గదా అని మనకనిపిస్తది. దీనికైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేసినట్లయితే కొంతమంది యొక్క ఆలోచన ఎట్లా ఉంటదనంటే, "అరే! షార్ట్ చూస్తే నరకమా?" అంటారు. లేదంటే "సినిమా చూస్తే నరకమా?" అని నీకలా కనిపించొచ్చు. కానీ దేవుడు ఎట్లా కోరుకుంటున్నారయ్యా అంటే, యేసుక్రీస్తు వారిలా నిన్ను చూడాలనుకుంటున్నారు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఏ పాపము చేయలేదు. ఏదీ లేదాయన. కాబట్టి ఆయన స్టేజ్‌కి నువ్వెళ్ళాలి. అంటే అంత పరిపూర్ణతలోకి వెళ్ళాలి. అంత పరిశుద్ధంగా నువ్వు నిలబడాలి. కాబట్టి నా కుమారుడా అది వద్దయ్యా అంటున్నారు.